వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చార్ధామ్ యాత్రలు కదా, ఇది ఒక సీజనల్ గా నడుస్తుంది యాత్ర. అవును. ప్రతి ఒక్కరికి చార్ధామ్ యాత్ర చేయాలని ఒక ఆలోచన, ఒక కోరిక బలంగా ఉంటుంది కదా రమగారు. అవును. మీకు అనిపిస్తా ఉంటుందా? వెళ్ళిపోదామా మరి మన ఇద్దరు? పట్టు రెడీ. ఇప్పుడు దోదాం కూడా చేస్తున్నారట. అంటే పాపం చేయలేము, ఎక్కువ టైం లేదు అనుకునేవారు కనీసం ఒకసారి దోదాం, ఇంకొకసారి ఇంకొక దోదాం, అట్లా కంప్లీట్ చేసేసుకుంటున్నారట కదా రమగారు. ఏంటి యాత్ర విశిష్టత? మనం రకరకాల యాత్రలు చేస్తాం కదా, చార్ధామ్కి చాలా ప్రత్యేకత కదా, ఏమంటారు? యాక్చువల్గా చార్ ధామాలంటే, ఈ చార్ధామ్ యాత్ర, ఈ 4 ధామాలు భారతీయుడు అన్నవాడు చూడాలని మొట్టమొదట ప్రజలకు తెలియజేస్తుంది ఆదిశంకర్లు. వారు చెప్పింది భారతదేశానికి ఉన్న నలుమూలలా ఉన్న 4 ప్రదేశాలని చూడాలి. ఇది ఏమేమిటి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఉన్న 4 ప్రధానమైన దైవస్థానాలు. ఒకటి తూర్పున ఉన్న పూరి, రెండోదేమో దక్షిణాన ఉన్న రామేశ్వరం, తర్వాత పడమటన ఉన్న ద్వారక, ఉత్తరాన ఉన్న బద్రీనాథ్. ఈ 4 చూడాలి. అయితే క్రమంగా మన పద్ధతి ఎట్లా మారిందంటే, సరే ఇది టూరిజం శాఖల వాళ్ళ తాలూకు ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. ఇది మనకి నార్త్ ఇండియాలో చార్ధామ్ యాత్ర అంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. వాళ్ళవేమిటి? బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి 2 నదుల పుట్టుక ప్రదేశాలు. గంగా నది పుట్టుక గంగోత్రి, యమునా నది పుట్టుక యమునోత్రి. అవును, ఇవి 2. అక్కడి నుంచి శివకేశవులు 2. ద్వారకాధీశుడు అది బద్రీనాథుడు, తర్వాత ఏమో కేదార్నాథుడు. కేదార్నాథుడు శివుడు, బద్రీనాథుడు విష్ణువు. ఈ 4 ప్రాంతాలని చూడాలని వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఈ బడా చార్ధామ్ యాత్ర ముందు మనం చెప్పుకున్నటువంటి బడా చార్ధామ్ యాత్ర భారతీయులందరూ చేయాలి, కుదిరితే చేస్తారు, లేకపోతే లేదు. ఈ చోటా చార్ధామ్ యాత్ర ఏంటి? దీనికి టూరిజము, ప్రత్యేకమైన వ్యవహారము, ఓ 10 రోజుల్లో ఇదంతా అయిపోవటము, ప్యాకేజీ ఒకే దెబ్బకి బయలుదేరి ఒక దెబ్బతో టకటకా చేసేసి 4 ఒకేసారి అయిపోతుంది. ఈ తర్వాత ఇందులో నదీ జన్మస్థానాలు కూడా ఉండటం వల్ల మనకి గంగా నదే కదా పరమపావని గంగా. అంతేగా, మనం పవిత్రం కావాలంటే ఒక్క చుక్క గంగాజలం ఉంటే చాలా సమస్త పాపాలు పోతాయని మన నమ్మకం కదా. అందుకని ఈ నదీ జన్మస్థానాలని కూడా అందులో కలుపుకొని దాన్ని ఒక టూరిజం ప్యాకేజ్ కింద ఏర్పరచడంతో ఈ పెద్ద చార్ధామ్ యాత్ర మనం చెప్పుకున్నది ఉంది కదా, ఇది ఒక లైన్లో అవ్వదుగా. ముందు ఇటు వెళ్ళాలి, తర్వాత అటు వెళ్ళాలి, మళ్ళీ ఇటు వెళ్ళాలి, మళ్ళీ ఇవన్నీ ఎవరు చేస్తారు? ఓపిక మంతులు నిదానం మీద చేసుకుంటారు. కానీ ఈ టూరిజం ప్యాకేజ్ ఏదైతే ఉందో 10 రోజుల్లో మొత్తం అయిపోతుంది హాయిగా. ఓ 25-30 వేల దగ్గర మొదలు పెట్టుకుని 50,000 లోపల ఒక మనిషికి ఖర్చు 10 రోజులు కంప్లీట్ అయిపోతుంది. 10 రోజులు రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు 30,000లోనే 29,500, 28,500కే ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఫెసిలిటీస్, పెద్దవాళ్ళు కింద పడుకోలేరు, లేదా కింద నడవలేరు, వీళ్ళకి వీల్ చైర్ కావాలి, లేకపోతే హెలికాప్టర్లు కావాలి, ఉన్నాయి రకరకాలు. ఈ మార్గాలన్నిటికీ ఒకటి కొంచెం కొంచెం ప్లస్ చేస్తూ ఏసీ రూమ్ కావాలి, పెద్ద రూములు, బాగా మంచి స్టార్ హోటల్స్, అట్లా పెట్టుకున్న కొద్దిగా అదే విత్తం కొద్దీ విభవం. అంతే కదా. ఈ వైభవాల కోసం క్రమంగా అట్లా పెంచి కనీసం ఒక మనిషి ఓ 50,000 ఖర్చు పెడితే జీవితకాలంలో ఒక్కసారైనా చేయవలసిన చార్ధామ్ యాత్ర పూర్తయిపోతుంది. పైగా ఈ చార్ధామాల ప్రత్యేకత ఏమిటి? ఇది సీజనల్గా మాత్రమే ఉంది. 6 నెలలే. ఇప్పుడు ఈ మార్చి 20 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలైనాయి. రిజిస్టర్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. మనం ఎంతమంది వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము, అంత పూర్తి ఇది ఉండాల్సిందే. అన్నిటికీ అకౌంటబిలిటీయే ఇక్కడ. అంతే. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఏం జరుగుతాయో తెలియదు, మన వేర్ అబౌట్స్ తెలియకుండా అయిపోతాయి. కాబట్టి మన దారిని మనం బయలుదేరి వెళ్ళిపోవటం కాకుండా రిజిస్ట్రేషన్ తోటి వెళ్తే మనకి సేఫ్టీ. అవును. మన వేర్ అబౌట్స్ మన వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. 100%. ఎందుకంటే ఇక మన కేదార్నాథ్లోను అక్కడ మధ్య జరిగిన ప్రమాదాలు, ఆ బదరీ రోడ్లలో జరిగే ప్రమాదాలు, అంటే ప్రకృతి విపత్తులు కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి రిజిస్టర్ చేసుకోవటం జనరల్గా ఏప్రిల్ మేలలో మొదలవుతాయి. ఒక 6 నెలల పాటు చలి ముదిరి మంచు పెరిగేసరికల్లా ఆగిపోతుంది. ఆ లోపల ఈ 6 నెలల్లో ఎలా వెళ్ళగలిగితే అట్లా
కానీ ఇదివరకటి కంటే ఇప్పుడు యాత్రలు బాగా పెరిగినాయి. ఫెసిలిటీస్ పెరిగినాయి, యాత్రలు పెరిగినాయి. ట్రాన్స్పోర్టేషన్ సులువైన కొందికి అవును. అన్ని కూడా ఇప్పుడు మానస సరోవర్ యాత్ర ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ ఒక్కతే కెనడా నుంచి వచ్చింది, కొంతమంది గ్రూప్తో కలిసి, ఫ్యామిలీలో తను ఒక్కతే మానస సరోవర్ యాత్ర. ఓకే. ఈ కైలాష్ పరిక్రమకి వెళ్తున్నారు, చెప్పలేకపోతున్నాం మనం. అంతేగా. ఈ చార్ధామ్ యాత్రలు కూడా వచ్చేస్తారు. పశుపతినాథ్ మందిర్, నేపాల్, ఖాట్మండు వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది. ఈ నేను చెప్పిన పెద్ద యాత్ర ఉంది కదా, అటు వెళ్ళే వాళ్ళు ఇంకొంతమంది. ఏదో ఒక యాత్ర చేస్తూనే ఉన్నారమ్మా జనం. ఎవరెవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు జీవితకాలం అంతా డబ్బులు పక్కన పెట్టుకుని, మా ఫ్రెండ్స్ ఎవరిలో ఇంకొకళ్ళు రిటైర్ అయ్యారు, హస్బెండ్ రిటైర్ అయ్యారు, చక్కగా ఇద్దరు కలిసి చార్ధామ్ యాత్ర వెళ్ళొచ్చేసారు 10 రోజుల పాటు. గ్రూప్ తోటి వెళ్తే మనం హాయిగా వెళ్తాం. మనం ఒక్కళ్ళమే అయితే 4 వెతుక్కుని అన్ని మనమే బుక్ చేసుకుని తంటాలు పడే బదులు ఎవరైనా ఒక యాత్ర స్పెషల్ వాళ్ళని చూసుకుని వాళ్ళే మన భోజనము, తిండి, తిప్పలు, టిఫిన్లు, కాఫీలు, ఓవల్టీన్లు అన్ని వాళ్ళే చూస్తారు గోల్ లేకుండా. తర్వాత టైమింగ్స్, టెంపుల్ టైమింగ్స్ అవి వెతుకులాట ఉండదు, అకామిడేషన్ వెతుకులాట ఉండదు, టెన్షన్ లేకుండా యాత్రలు ఫినిష్ చేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉన్న ఏ యాత్ర స్పెషల్ వాళ్ళనైనా ఇవేవి చూపిస్తాం. కొంచెం బాగా కనుక్కోండి, సరిగ్గా కనుక్కుని. యాత్ర యొక్క విశిష్టత ఏంటి రమ్మగారు? మామూలుగా మనకి ఎప్పుడు కూడా చేయాలి, భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం మనం. అయితే ఏంటంటే మనం ఇక్కడ ఏం రాసుకొచ్చామో అదే అవుతుంది. ఈ రాసుకొచ్చిన దాన్ని కొంచెం మార్చుకోవచ్చు అన్న ఒక అమెండ్మెంట్ ఉంది, కొంత మార్చుకోగలుగుతాం. ఈ మార్చుకోవటానికి మనకి సహాయం చేసేదే యాత్ర. మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయం తాలూకు ఆ ఆరాలోకి మనం ప్రవేశిస్తే కర్మక్షయం జరుగుతుంది. మనం ఇంటి దగ్గర దేవాలయాలకు వెళ్ళినా జరుగుతుంది. రోజు ఒక గుడికి వెళ్ళి నువ్వు ప్రదక్షిణాలు చేసి వస్తావు, జరుగుతుంది. అట్లా ఇలా ఇంత ప్రసిద్ధమైనవి, పురాతనమైనవి, భగవత్ సాన్నిధ్యం స్వయం భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన తిరిగిన చోట్లలోకి మనం ఒకసారి వెళ్తే ఆయన ప్రభావంలోకి వెళ్ళిపోతాం కదా, మనం కర్మలు తగ్గించుకోగలుగుతాం. ఆ మన జాతకాన్ని తిరగరాసుకోవటం మొత్తం మన వల్ల కాదు, సవరించుకోవటం మన వల్ల అవుతుంది. ఆ సవరణకి అవకాశం ఇచ్చేవే యాత్రలు. తీర్థయాత్రము, తీర్థాటనము, క్షేత్ర దర్శనము, ఈ 2 మనకి దానికి ఉపయోగపడతాయి. మనం నమ్ముతాం కదా, అంతేగా. అదే కదా మన నమ్మకం. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి అని చెప్తారు. ఆంజనేయ స్వామికి రోజు 21 ప్రదక్షిణాలు చేయి, ఏమిటి వస్తుంది చెప్పు? ప్రదక్షిణ చేస్తే పొట్టు ప్రదక్షిణ, నమ్మకం అది. ఆ చుట్టూతా తిరిగేసరికల్లా మనము అందులోకి వెళ్ళిపోతాం, భగవంతుని కాంతి వలయంలోకి. ఈ కష్టం నుంచి ఆయన తీసుకెళ్తాడు, మనల్ని పైకి ధైర్యం. ఇవి కూడా అంతే. యాత్రలకి గనక వెళితే ఈ చార్ధామ్ యాత్రలు వాటి వల్ల కర్మక్షయం జరుగుతుంది, పాప ప్రక్షాళన కొంతైనా అవుతుంది. పైగా యాత్రలు చేసేటప్పుడు తప్పకుండా మనం దానం చేయాలి, యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి, అక్కడికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళకి ఏదైనా ఇవ్వాలి, ఏమంటారు మన తర్పణాలు విడిచిపెట్టాలి, ఇవన్నీ చేస్తాము. ఇవన్నీ కూడా కర్మక్షయమేగా. యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలంటారు జయ, అది ఫస్ట్ టైం విన్నాను. ఇలా వెళ్ళినప్పుడు ఏదైనా తెచ్చుకోవాలి అక్కడి నుంచి, మనం పుట్టి చేతులతో రాకూడదు, కుటుంబీకులు ఏదైనా తేవాలి. యాత్రకి వెళ్ళి పాత్ర కొంటమే. ఏ నది స్నానానికి వెళ్ళినా నదిలో నుంచి ఓ చిన్న గులకరాయి అయినా తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవాలి. ఇట్లా ఇప్పుడు గంగా, యమున 2 మనకి పరమ పావనమైన నదులు, జీవనదులు కదా, జీవనదులు. గంగా ఆకాశ వియద్ గంగా, ఆమె వల్ల మనకి సర్వపాపాలు ప్రక్షాళన అయిపోతాయి. యమున సాక్షాత్తు భగవంతుడు స్నానమాచరించిన నది. ఈ 2 నదుల్లోని స్నానం చేయటం, ఆ నది జన్మస్థానాలని దర్శించటము, నదీ మూలాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదంటారు. అందుకని గంగోత్రి, యమునోత్రి. అందుకుంటారు మన నమ్మకాన్ని బట్టే మన యాత్రలు, మన నమ్మకాన్ని బట్టే మన భక్తి, అనురక్తి. మన దేవాలయాలకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన, మనం ఎంత భక్తిగా ఉంటాం, ఎంత వినయంగా ప్రవర్తిస్తాం, అక్కడ ఏం చేయాలో అది చేయాలి, ఏం చేయకూడదో అది చేయకూడదు. పావనమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాటిని అపవిత్రం చేసే పనులు చేయకూడదు. శుభ్రంగా ఉంచడానికి మన వంతు చేయాలి, నమస్కారం చేసుకోవాలి, దానం చేయాలి. దేవాలయం మనం ఒక దర్శనానికి వెళ్తే ఆ దేవాలయపు అభ్యున్నతికి ఏదైనా ఒక పావల మంది కూడా పెట్టాలి అక్కడ. ఇవన్నీ కూడా మన కర్మల్ని తగ్గిస్తాయి. అందుకని మనం ఈ యాత్రలన్నీ చేస్తాం. చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మార్చి 20 నుంచి మొదలైపోయినాయి. మీరు ఆన్లైన్ కొడితే చక్కగా వచ్చేస్తుంది. మీ పేర్లు రిజిస్టర్ చేసుకోవటం, లేదా ఎవరైనా యాత్రా స్పెషల్ వాళ్ళని ఎవరైనా
మాట్లాడుకుంటే ఈ పాటికే స్టార్ట్ అయిపోతాయి. అవును. అందరూ జనవరి నుంచే ఉద్రేకంగా ఉత్సాహంగా ఉంటారు. ఇప్పుడు కూడా పర్వాలేదు, చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు చూడండి. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే.